వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద మెగాస్టార్ మూవీకి నో చెప్పిందా అని చెప్పేసి. సో ఎవరిమే హనీ రోజ్. సో ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూస్తే ఆమె కాస్త పాపులర్ అయ్యారు. ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అభిమానులను కూడా అనకూడదు, అక్కడికి వచ్చినటువంటి జనం ఆమె పట్ల వ్యవహరించినటువంటి తీరు చాలా ఆక్షేపణీయంగా ఉందని చెప్పేసి ఎవరైనా చెప్తారు. ఆమె కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఆమె శరీరాన్ని తాకటానికి, ఆమెని రాసుకు పూసుకు తిరగటానికి అక్కడ వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయటం, దాంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఇబ్బంది పడి, ఆ వీడియో అయితే బాగా సర్క్యులేట్ అయింది. ఇక హనీ రోజ్ తెలుగులో మనకు ఒక సినిమాలో కనిపించారు, అది కూడా బాలయ్య బాబు సరసన వీరసింహారెడ్డి సినిమాలో. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఏ తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు. సో అందులో చక్కగా ఉన్నారు, చక్కగా చేశారు అనేటువంటి ప్రశంసలు అయితే ఆమె పొందారు. మరి మెగా 158 సినిమాలో ఆమెకి నటించేటువంటి అవకాశం వచ్చింది. ఆమె చేస్తానని ఒప్పుకున్నారంటూ కూడా, కానీ ఏమైందో ఏమో మళ్ళీ ఆమె చెయ్యను అని చెప్పేసి మళ్ళీ చెప్పారు అని చెప్పేసి ఇప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చింది. మరి అది అంతవరకు నిజము ఏమిటి అనేది మాత్రం చిత్ర బృందం నుంచి అయితే అధికారికంగా మనకి ధృవీకరణ లేదు. ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం ఈ హనీ రోజ్ మెగా 158 మూవీకి నో చెప్పారు అనేటువంటి విషయం మాత్రం బాగా సర్క్యులేట్ అవుతా ఉంది, వైరల్ అవుతా ఉంది. సో ఇదే చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మెగా 158లో అది మెగాస్టార్ సినిమాలో నటించేటువంటి అవకాశం వస్తే ఎవరు కాదంటారు, కానీ ఎందుకు హనీ రోజ్ మొదట ఒప్పుకొని తర్వాత నో చెప్పారు అనే విషయం ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎవరి కథ వాళ్ళు అల్లుకుంటూ ఉన్నారు. మరి ఈ సినిమాలో ఇప్పటి వరకు అయితే అధికారికంగా ప్రకటించినటువంటి పేర్లు మాత్రం కాస్టింగ్ పరంగా చిరంజీవి గారు కాకుండా అనస్వర రాజన్, ఆమె ఈ సినిమా ఓపెనింగ్ లో కూడా కనిపించారు. చిరంజీవి కుమార్తెగా అనస్వర రాజన్ నటిస్తున్నారు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే మనందరికీ వచ్చేసింది. అంటే ఆమె ఏ పాత్ర చేస్తున్నారు అనేటువంటి విషయం చెప్పకపోయినా చాలా రోజుల క్రితమే చిరంజీవి భార్యగా ప్రియమణి నటిస్తున్నారు, అలాగే కుమార్తెగా అనస్వర రాజన్ నటిస్తున్నారు అనేటువంటి విషయం బయటికి పొక్కింది. ప్రియమణి విషయం మాత్రం అఫీషియల్గా ఇంకా తెలియలేదు, ఎందుకంటే ఆమె ఓపెనింగ్ లో కనిపించలేదు. అలాగే కాస్టింగ్ సంబంధించి మేకర్స్ ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ లో కూడా ఎక్కడా కూడా ప్రియమణి పేరు ప్రస్తావించలేదు. ప్రస్తుతానికైతే అనస్వర రాజన్ ఒక్కరే ఉన్నారు. మరి ప్రియమణి కాకుండా మరొక ఈ సినిమాలో ఇంకొక లేడీ రోల్ ఉంది. ఆ పాత్ర కోసం హనీ రోజ్ ని సంప్రదించారు మేకర్స్. ఆమె కూడా మొదట ఒప్పుకున్నారు అనేటువంటి మాట వినిపించింది. మళ్ళీ ఎందుకని ఆమె డ్రాప్ అయ్యారు అనేటువంటి విషయం, అంటే ఆమె ఒప్పుకున్నారు, డ్రాప్ అయ్యారు అనేది మాత్రం ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు. మొదట ఏదైతే లీక్లు అయితే వస్తుంటాయో ఎవరెవరిని సంప్రదిస్తున్నారు కాస్టింగ్ కోసం, ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి విషయాలే. సో అలాగే ఈ విషయం కూడా బయటకు వచ్చింది. ఎందుకని హనీ రోజ్ దాని నుంచి డ్రాప్ అయిపోయారు అనేటువంటి విషయం మాత్రం పక్కాగా మనకు తెలియదు. మరి ఆమెకి చెప్పినటువంటి ఏదైతే క్యారెక్టర్ ఉందో దానికి సంబంధించి ఆమెకి ఏమన్నా వేరే ఆలోచనలు ఉన్నాయా? హీరోయిన్ లాంటి క్యారెక్టర్ అనుకొని ఆమె మొదట ఓకే చెప్పి తర్వాత అది కాదని తెలిసి నో చెప్పిందా? ఇలాంటివంటి ప్రిడిక్షన్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా సరే ప్రస్తుతానికి సంబంధించి మెగా 158 షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. చిరంజీవి అలాగే అనస్వర రాజన్ మధ్య సన్నివేశాన్ని, తండ్రి కూతురులకు సంబంధించినటువంటి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇది ప్రధానంగా ఆ తండ్రి కూతుళ్ళ మధ్య అనుబంధం, అలాగే కూతురి పాత్ర చుట్టూ కేంద్రంగా ఈ సినిమా కథ నడుస్తుంది. ఆ కూతురు కోసం ఆ తండ్రి ఏం చేశాడు, ఎక్కడి దాకా వెళ్ళాడు అనేది ఇందులోని ప్రధానాంశమని, కుమార్తెకు హాని తలపెట్టిన వాళ్ళ మీద అతను ఎలా పోరాడాడు అనేది చాలా వైలెంట్ అవతారంలో చిరంజీవిని చూపించబోతున్నాడు అని చెప్పేసి డైరెక్టర్ బాబీ కొల్లి, ఇది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత వాళ్ళిద్దరి కలయికలో, అంటే చిరంజీవి బాబీ కలయికలో వస్తున్నటువంటి సినిమా కాబట్టి దీని మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఎప్పుడు వస్తుంది ఈ సినిమా ఏమిటి అనేది మేబీ ఎక్కువ మంది నమ్ముతుంది 2027 సంక్రాంతి టార్గెట్ గా చేసుకుని ఈ సినిమా నిర్మాణం అవుతుందని. మరి చూద్దాం. ఈ సినిమా సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us wait and see.